ఆయన మంచి మనసే మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చినది. అందరి కష్టాలు తన నెత్తిన వేసుకునండ్లా అదే ఈ రోజు ఏడు దాకా తీసుకొచ్చినది. చివరికి ఏం మిగిలింది? ఆయన వాళ్ళ మధ్య పరాయి వాళ్ళగా మిగిలిపోయాం. కృష్ణవేణి, డాక్టర్ ఏం చెప్పారు? ఏం పర్వాలేదంట అత్తయ్య. అలసట వల్ల స్పృహ తప్పి పడిపోయారు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకో 24 గంటలు అబ్జర్వేషన్ ఉంచాలన్నారు. ఆయన మంచి మనసే మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చినది. అందరి కష్టాలు తన నెత్తిన వేసుకునండ్లా అదే ఈ రోజు ఏడు దాకా తీసుకొచ్చినది. ఇంట్లో ఉన్నంతసేపు మేనగొడల ఆలోచనలు, బయటకు వెళితే రైతులు, బ్యాంకు. చివరికి ఏం మిగిలింది? ఆయన వాళ్ళ మధ్య పరాయి వాళ్ళగా మిగిలిపోయాం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, చెప్పమ్మా. మామయ్య ఇంకా స్పృహలోకి రాలేదు. డోంట్ వరీ, స్పృహలోకి వస్తారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చెప్పండి. డాక్టర్ గారు రౌండ్స్ కి వెళ్లారు. సిస్టర్, మా మామయ్యకి ఇంకా స్పృహ రాలేదు. మీ మామయ్య గారు స్పృహలోకి రాగానే మేము ఇన్ఫార్మ్ చేస్తామన్నాం కదా, మీరెందుకు టెన్షన్ పడతారు? వెళ్ళండి. అసలు ఎవరు ఈ అమ్మాయి? చాలా టెన్షన్ పడుతుంది. పేషెంట్ మేనకోళ్ళంట, డాక్టర్ గారు చెప్పారు.
క్లాస్ లో నేను గుండె బొమ్మ గీశాను. అవునా? చూడండి. నాగుండేనా? టీచర్ చెప్పిందా? వెరీ గుడ్. మావయ్య, నాకు డౌట్, ఈ గుండెలో ఏముంటుంది? ఈ గుండెలో ప్రేమ ఉంటుంది. ప్రేమంటే? ప్రేమ అంటే అమ్మ, నాన్న, పెద్దత్తయ్య, చిన్నత్తయ్య, చిన్న మావయ్య, అలివేణి. మరి నేను లేనా మావయ్య? అయ్యో, నువ్వు లేకపోవటం ఏంటి తల్లి? నా గుండెలు నిండా నువ్వే. మావయ్య, నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. కృష్ణవేణి, ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? నేను హాస్పిటల్లో ఉన్నానా? అవును మావయ్య, మీకేం కాదని డాక్టర్ చెప్పారు. ఒక్క నిమిషం మావయ్య. అత్తయ్య, నలభై 48 గంటల్లో మిస్ అయిన 30 లక్షల రూపాయలు నాకు రికవరీ చేయండి. నాకు రికవరీ చేయండి. నాకు రికవరీ చేయండి. నాకు రికవరీ చేయండి. గారు, మీకు చూస్తే ఇట్టా అయిపోయినది. ఆయనకి ఏమవుతాదో అని ఒకటే భయంగా ఉండదు. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. వాసు ఎక్కడా? మిమ్మల్ని పరిస్థితుల్లో వాడు చూస్తే తట్టుకోలేడని తీసుకురాలేదయ్యా. ఎక్స్క్యూజ్ మీ. ఏమ్మా, మాట్లాడారు కదా, మీరంతా బయటికి వెళ్ళండి. కృష్ణవేణి, నువ్వు ఉండమ్మా. మిమ్మల్ని జాయిన్ చేసిన దగ్గర నుండి మీ మేనకోడలు ఉన్న చోట ఉండకుండా అటు ఇటు తెగ తిరిగేస్తూ మమ్మల్ని కూడా గాబరా పెట్టేసిందండి. నా తోబుట్టు నాతో లేకపోయినా తన రూపంలో నన్ను ఎప్పటికీ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది డాక్టర్.
అన్నీ నార్మల్గానే ఉన్నాయి. రేపు మార్నింగ్ పెద్ద డాక్టర్ వచ్చి చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తారు. ఆయన రెస్ట్ తీసుకొనివ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. రాధాకృష్ణ గారిచ్చిన గడువు 48 గంటల్లో అప్పుడే 24 గంటలు అయిపోయాయి. మావయ్య మీరు రెస్ట్ తీసుకోండి. ఒక్క నిమిషం ఆగమ్మా, నీతో మాట్లాడాలి. చెప్పండి మావయ్య. అమ్మా కృష్ణవేణి, భారమైన ఈ పరిస్థితుల్లో కూడా ఏం జరిగిందో చెప్పకపోతే ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ నువ్వు బాధపడతావు. ఆ విషయం నేనే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పండి మావయ్య. మావయ్య, నేను మీ మేనకోడల్ని, మీ కూతుర్ని. అంతేకాదు, కష్టాల్లో బాధల్లో మీ పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటానని మీకు మాట కూడా ఇచ్చాను. ఈ కృష్ణవేణి కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని ఓడిపోనివ్వను. మీ భారాన్నే కాదు, మీ బాధని మోయగలను. చెప్పండి మావయ్య. చెప్పండి మావయ్య. మీ చిన్నమావయ్యని ఎంక్వైరీ తీసుకెళ్ళాక నలభై 48 గంటల్లో మిస్ అయిన 30 లక్షల రూపాయలు నాకు రికవరీ చేయండి. ఆ 30 లక్షల డబ్బు కాజేసింది ఆ నాగరాజు గడనే. ఆ నాగరాజు అదమ్మా జరిగింది. నా మీద కక్ష తీర్చుకోవడానికి అమాయకుడైన వీరభద్రాన్ని ఎరవేసి ఎంత దుర్మార్గం చేశారు. చేసింది నాగరాజైనా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడు మనం వాణ్ణి ఏమీ చేయలేము. చేయగలిగింది ఒక్కటే, ఆ 30 లక్షలు రికవరీ చేయటం. అది మిగిలిన ఈ 24 గంటల్లోనే. ఎలాగైనా డబ్బు రికవరీ చేసి వీరభద్రాన్ని కాపాడుకుందాం అనుకున్నాను. నా వల్ల కాలేదమ్మా. అన్నీ ఉన్నప్పుడు అన్నం పెట్టేవాడు కాదు, ఏమీ లేనప్పుడు గుక్కడి నీళ్ళిచ్చేవాడే మనిషి. అలాంటి మనసున్న మనుషులు ఇప్పుడు కరువయ్యారమ్మా. ఏంటోనమ్మా, ఒకప్పుడు ఈ డబ్బు కష్టం వచ్చి మీ అమ్మని మీ నాన్న కాపాడుకోలేకపోయాడు. ఆ డబ్బు సంపాదించడం కోసమే మీ నాన్న నీకు దూరం అయ్యాడు. ఈరోజు నాకు కూడా. మావయ్య, ఊరుకోండి మావయ్య. మీరే ఇలా అధైర్యపడితే ఎలా? నిజం నిలకడగా తెలుస్తుంది, కానీ నింద మనకంటే ముందే అందరికీ తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగి
వాడు ఏ అఘాయిత్యానికైనా పాల్పడితే ఉన్న ఒక్క తమ్ముడిని కోల్పోతానమ్మా, కోల్పోతాను. నేనున్నాను మావయ్య. చిన్న మావయ్యని నేను బయటకు తీసుకొస్తాను. అవును మావయ్య, ఆ 30 లక్షల డబ్బుని నేను రికవర్ చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. అంతేకాదు, అలివేణి పెళ్లి ఆగిపోయి అప్పు మిగిలిపోయిందన్నారు. ఆ అప్పు తీర్చి అలివేణి పెళ్లి కూడా నేను చేస్తాను మావయ్య. ఈ కుటుంబం నాది. మీ కొడుక్క నేనుండగా మీకు భయం ఎందుకు మావయ్య? మీ బాధని నేను మోస్తాను. ప్రామిస్. మేనరికం సాక్ష్యంగా అమ్మతనం నాన్న గుణం కలిసి మేనమామవగా అనుబంధం ఆత్మీయతలే ఇంటి అడుగు చాడలుగా అపురూపం కోవెల దీపం కలిసి మేన కోడలుగా కలిపి చూస్తే ఒక్కసారి వర్ణించేందుకు పదమేది ఆప్యాయతకు వీరే సాటి ఆప్యాయతకు వీరే సాటి అలివేణి మావేణి తీసుకెళ్ళండి నేను డాక్టర్తో మాట్లాడొస్తాను అలాగే కృష్ణవేణి సార్ ఎవరు కావాలమ్మా? మా మావయ్య వీరభద్రం గారిని కలవాలండి ఈ బిల్డింగ్ లోనే ఉన్నారని చెప్పారు అదేరా కోఆపరేటివ్ బ్యాంక్ కేసు అర్థమైంది. మేము ఇక్కడ డ్యూటీ చేసేదే అతని కోసం. లోపల ఉన్నాడు, వెళ్ళండి.
జరిగిందంతా పెద్ద మావయ్య చెప్పారు. అంతా మంచి జరుగుతుంది. మావయ్య, డబ్బుల కోసం మన తొక్కి అడ్డదారి మన పతనానికి రహదారి అవుతుంది. అవునమ్మా, అది తెలుసుకునే లోపే అంత అయిపోయిందమ్మా, అంత అయిపోయింది. ఊరుకోండి మావయ్య, ఏడోకండి. ఇంటి దగ్గర పెద్ద మావయ్య, పెద్ద అత్తయ్య, చిన్న అత్తయ్య, వాసు, అలివేణి మేమంతా ధైర్యంగా ఉంటే మీరిలా ఢీలా పడిపోతారేంటి? మీరెప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారు. అలాగే ఉండండి. తప్పు చేశానమ్మా, అన్నయ్య పరువు మర్యాదల్ని మంట గలిపాను. మావయ్య, రాధాకృష్ణ గారు కూడా మీరేం పెద్ద తప్పు చేయలేదని పెదమావయ్యతో అన్నారంట. అవునమ్మా, అంతా నాగరాజు గడే చేశాడు. డబ్బులన్నీ వాడి దగ్గర ఉన్నాయమ్మా.